హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. ఈరోజు వంకాయ బజ్జీ చేశానండి నెల్లూరు స్టైల్లో. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం సూపర్ ఉందండి. టేస్ట్ అయితే మాత్రం ఇంకోండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటున్నాను నేను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈరోజు నెల్లూరు స్టైల్లో వంకాయ బజ్జీ చేసుకుందామండి. దాని గురించి అని నేను వంకాయలు కోస్తున్నాను. ఇంకోండి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇంకోండి ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందామండి. ఇగోండి ముక్కలు కోసేసుకున్నాం కదా, ఇప్పుడు గిన్నెలో వేసుకుందాం. గిన్నెలో వేస్తున్నాను. 4 టమాటాలు కట్ చేశాను, అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. 2 ఉల్లిపాయలు కట్ చేశాను, ఈ ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. అలాగే ఓ 10 పచ్చిమిరపకాయలు కట్ చేశానండి. ఈ మొత్తం ఇందులో వేసేసుకుందాం మనము. వేసేసుకున్నాం కదా. కొంచెం పసుపు, 1 స్పూను జీలకర్ర, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి. చిన్న టీ గ్లాస్ని 1 గ్లాస్ నీళ్ళు వేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇలా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మనం ఇది పొయ్యి మీద పెట్టేద్దాము. చూడండి మొత్తం కలిసిపోయింది కదా. ఇలా కలిసిపోయాక ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేద్దాము 5 నిమిషాలు. పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గితే చాలు. మూత కూడా పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉంచాలి, ఆ ఆవిరికే మగ్గిపోద్దండి. కొంచెం దగ్గరికి అయిన చూడండి. ఇప్పుడు మనము చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి, అది కూడా వేసేసి 1-2 నిమిషాలు ఉంచుకొని మనం స్టవ్ ఆపేసుకుందామండి. ఇలాగ ఈ వేడికి మెత్తగా అయిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉంటే చాలు. 2 నిమిషాలు ఉన్నాం కదా, చూడండి దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆపేసి పప్పు గుత్తుతో మెత్తగా మెదిపేసుకుందామండి. స్టవ్ అయితే ఆపేస్తున్నాను. పప్పు గుత్తుతో మెదిపేసుకుందాం. మెత్తగా అయిపోద్దండి ఇలా మెదిపేస్తే. మనము పప్పు ఎలా మెదుపుకుంటామో అలాగే మెదిపేసుకోవాలండి. మెత్తగా సేమ్ పప్పులాగా అయిపోతుంది ఇలా మెదుపుకుంటుంటే. చూడండి ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి పప్పులాగా. చూడండి అలా పప్పులాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది మనము తాలింపు వేసుకుందామండి. కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను పోపు వేయడానికి. 4 స్పూన్లు నూనె వేసానండి. ఇప్పుడు 1 స్పూను పచ్చెనపప్పు వేస్తున్నానండి, 1 స్పూను గుళ్ళు మినపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఒక 10 ఎల్లుల్లిపాయ రంజులు కూడా ఇలా కచ్చపిచ్చ దంచానండి, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం వేపుకుందాం. 5 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు ఇలాగ అడ్డంగా ఇరిసేసి వేసేసుకుందాం. వేసుకొని కొంచెం కలుపుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. కొంచెం వేగే కదా. ఇప్పుడు 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేశానండి, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసి కలుపుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిగా ఉంటే చాలా బాగుంటుందండి వంకాయ బజ్జీలోకి. మొత్తం ఏగిపోకుండా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే అన్నంలో కానీ చపాతీలో కానీ కలుపుకొని తింటుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ వేగకూడదు. కొంచెం చిటికడంతా ఎంగో కూడా వేస్తున్నానండి. ఈ ఎంగ వేస్తే ఇంకా బాగుంటుంది వంకాయ బజ్జీ, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. చూడండి ఏగిపోయాయి కదా, ఇలాగ ఏగితే చాలు. ఉల్లిపాయ ముక్కలు మరీ బాగా బ్రౌన్ కలర్ అయితే ఏగవసరం లేదండి. ఇప్పుడు ఈ పోపు మనం వేసేసుకొని ఇలా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే మాత్రం వదిలిపోద్దండి. ఇలా చేసుకుంటే ఈ వంకాయ బజ్జీ చపాతీకి రాగి సంగటికి అయితే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. చూడండి పప్పులాగే ఉంది సేమ్. ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే మాత్రం వదిలిపోద్దండి ఇలా చేసుకుంటే మాత్రం.